చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. ప్రేమైన వారలారా, దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ కొద్ది నిమిషాలు ఆ మాటలను మనము ఆలకిస్తూ ముందుకు సాగిపోదాం. బైబిల్ నేర్చుకుంటూ మనము గ్రంథముల వివరణలో ఉన్నాం. సంఖ్యాకాండంలో మనము పరాను అరణ్యానికి దిగడము, ఇశ్రాయేలీలు అక్కడ నుండి మరలా వారి యొక్క ప్రయాణము ఎట్లా సాగింది అని తెలియజేయుటకు ఈరోజు ఈ సెషన్ను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. ప్రేమైన వారలారా, 12వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయము, మోసే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకోవడము, అహరోనును మిర్యామును అతనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుడు కోపించి మిర్యాముకు కుష్ఠరోగమును రప్పించడం. ఆ తర్వాత ప్రియమైన వారలారా, 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, దేవాతి దేవుడు ఒక పనిని వారికి అప్పగిస్తూ ఉన్నాడు. వీరు పారాను అరణ్యంలోనికి దిగిన తర్వాత అక్కడ వారికి ఒక పనిని, ఒక బాధ్యతను వారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ పారాను అరణ్యంలో వారు చాలా కాలము ఉన్నారు, కొంతకాలం వారు అక్కడే నివాసం ఉన్నారు. అలా నివాసం ఉన్నటువంటి వారికి అప్పగిస్తున్నటువంటి పని ఏంటంటే, ఇక్కడి నుండి మీరు వెళ్ళి ఇశ్రాయేలీలు స్వాధీనపరచుకొనబోయేటువంటి దేశము, కనాను దేశం ఏదైతే ఉందో, ఈరోజు సుమారుగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి 7 ముస్లిమ్స్ కంట్రీస్కి సంబంధించినటువంటి భూభాగాలన్నీ కూడా కనాను దేశంలోనికి వస్తాయి. సుమారుగా అప్రాక్సిమేట్లీగా ప్లస్ ఆర్ మైనస్. అంటే అంత పెద్ద భూభాగము ఐగుప్తు దేశము ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుండి అవతల వైపు సిరియా వరకు, యువతల వైపు సముద్రము, అవతల వైపు మరలా వెనక ఉన్నటువంటి భూభాగాలు ఏంటి, ఆ పాలస్తీనా కానివ్వండి, తర్వాత జోర్డాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు ఈ కనాను అనబడినటువంటి ప్రాంతానికి చెందినటువంటి దేశాలుగా, భూభాగాలుగా మనం చెప్పొచ్చు. అయితే దేవాతి దేవుడు పారాను అరణ్యంలో నుంచి ఇశ్రాయేలును ప్రయాణం చేసి వెళ్ళడానికి ముందు అసలు మీరు స్వాధీనపరచుకొనబోయేటువంటి ఆ ప్రాంతము, ఆ దేశము ఎలాంటిదో వేగు చూచుటకు వెళ్ళండి. ఎందుకు వేగు చూచుటకు వెళ్ళమన్నాడు? దేవుడికి తెలియదు. అది దేవునికి ఆ ప్రాంతం ఎలాంటిదో తెలియదంటారా? తెలుసు ఆయనకి. కానీ స్వాధీనపరచుకోవాలనుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలులు ఎవరైతే ఉన్నారో, వారికి నమ్మకం కావాలి. ఫస్ట్ ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగాలను గురించి ముందుగా తెలుసుకోవాలి. ఒక పని చేయడానికి ముందు, ఒక వ్యాపారం చేయడానికి ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆల్రెడీ ఆ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వస్తున్నటువంటి లాభాలు ఎంత, నష్టాలు ఎంత, ఖర్చులు ఎలా ఉంటాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎంత మిగులుతుంది, సంవత్సరం అంతా కష్టపడితే చేతికి ఎంత వస్తుంది, అన్ని లెక్కలు కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ డబ్బులు ఉన్నాయని వ్యాపారం పెట్టేస్తే సాగుద్దా వ్యాపారం? ఏ వ్యాపారం అయినా చెప్పండి. డబ్బులు ఉన్నాయి, నువ్వు తెప్ప చేసి పడేసాను అనుకోండి, నేను ఏటికి ఎవరు వెళ్తారు? వెళ్తారా? పోనీ ఒక 5-6 బలమైనటువంటి రైతులు పెట్టారనుకోండి, అంటే సొంత మనుషులు లేకుండా ఎంతకాలం సాగుద్ది అది? ఫస్ట్ మనం ఉండాలి, మనం చూడాలి, మనకు ధైర్యం కావాలి. ఒక పని చేసే ముందు మనము దానిని చెయ్యగలమనేటువంటి హోప్ మనకు రావాలి, నమ్మకం మనకు రావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు కనాను దేశానికి వేగు చూచుటకు మనుషులను ఏం చేయి? పంపించు. ఆ మనుషులు 12 గోత్రముల నుండి 12 మందిని పంపించు. ఎంతమందిని పంపించాలి? నిద్రపోకండి. 12 గోత్రాల నుండి 12 మందిని పంపించమని చెప్పాడు. ఆ 12 మంది వెళ్ళి కనాను దేశాన్ని వేగు చూసి వస్తారు. అలా వేగు చూసి రావడానికి 12 మందిని పంపించినప్పుడు సుమారుగా ప్రియమైన వారలారా, వారు ప్రయాణం చేసి వారు వెళ్ళారు. ప్రయాణం చేసి చూడండి, ఆ 17వ వచనాన్ని మనం చూస్తే, 17వ వచనం చూస్తే, మోసే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో. ఏమేమి చూడాలి? ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశంలో నివసించేటువంటి జనులు బలము గలవారో బలము లేనివారో, అది కొంచెమైన దేశమో విస్తారమైన దేశమో, వారు నివసించే భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించే పట్టణము ఎట్టిదో, వారి గుడారములలో నివసించువారో కొండలలో నివసించువారో, వాళ్ళ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని కూడా వారికి చెప్పెను. అంత మాత్రం కదా, అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము.
అంటే ఒక దేశానికి వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతాన్ని వేగు చూడడానికి వెళ్తున్నప్పుడు అండి, సీక్రెట్ సర్వీస్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? సీక్రెట్ సర్వీస్. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో మొజాద్ అనేటువంటి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది. వాళ్ళు చేసేది అదే. వాళ్ళు ఏం చేస్తారండి, ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ దేశంలో కుట్రలు జరుగుతున్నా అది ముందే వాళ్ళకి తెలిసిపోద్ది. రెండవది, ప్రపంచంలో మొత్తం టెక్నాలజీ అంతా కూడా హ్యాక్ చేసేటువంటి కెపాసిటీ వారికి ఉంది. ప్రపంచంలో మ్యాక్సిమం టెక్నాలజీని ప్రవేశపెట్టిన, టెక్నాలజీని కనిపెట్టింది కూడా ఇస్రాయిల్ శాస్త్రవేత్తలే. ఈరోజు సపోజ్ ఒక దేశం మీద బాంబులు వేద్దాం అనుకున్నాం మనం, అంటే ఉగ్రవాద చర్య చేద్దాం అనుకున్నాం ఉదాహరణకి, ఖచ్చితంగా మనం ఏ వాట్సాప్లోనూ, ఏ మెసేజింగ్లోనూ, ఏ ఫేస్బుక్లోనూ, ఏ ఇన్స్టాగ్రామ్లోనూ ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట ఏం చేస్తాం, మనము మెసేజ్ పెట్టుకుంటాం, అంతే కదా. ఏంటి ఆ కోడ్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా మాట్లాడితే ఇమీడియట్గా దొరికిపోతారు. కోడ్ లాంగ్వేజ్, ఆ కోడ్ లాంగ్వేజ్ని కూడా డీకోడ్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంత టెక్నాలజీ. ఈరోజు ఆ మొజాద్ అనేటువంటి వ్యవస్థ ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థ. ఆ రోజు మోషే కూడా 12 మందిని పంపిస్తూ, ముందు కనాను దేశం వెళ్ళండి, ఈ క్వాలిటీస్ అక్కడ ఉన్నాయో లేదో చూడండి ఫస్ట్. ఇదిగో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ మనకు కావాలి. వాళ్ళు బలమైన వాళ్ళ, బలహీనులా, ఆ పంట పొలాలు బాగున్నాయా లేదా, కొండల్లో ఉంటున్నారా, గుడారాల్లో ఉంటున్నారా, ఇల్లు కట్టుకొని ఉంటున్నారా, వాళ్ళ భూభాగం ఎలాంటిది, అక్కడ నీరుందా లేదా, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వీటన్నిటిని కూడా వేగు చూచి రండి అని వారిని పంపించినప్పుడు ప్రియమైన వారలరా, వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుపో మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ హెబ్రోనుకు వచ్చిరి. ఏంది హెబ్రోను? ఈ హెబ్రోన్ అన్న పదం వల్ల ఎప్పుడు విన్నాము? హెబ్రోన్ అన్న పదం ఎప్పుడైనా చెప్పండి. హెబ్రోన్ అనేటువంటి వర్డ్ అబ్రహాము ప్రయాణం చేసి అక్కడికి వచ్చినటువంటి సమయంలో మనం ఈ హెబ్రోన్ అనేటువంటి పదాన్ని విన్నాం. అంత మాత్రమే కాదు, ఇస్సాకు కానివ్వండి, యాకోబులు కానివ్వండి, ఈ హెబ్రోన్ అనేటువంటి ప్రాంతంలో నివాసం చేశారు. అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశము వెళ్ళారు. ఐగుప్తు దేశం నుంచి మరలా వారి పితరులకు వాగ్దానం చేసి దేవుడు ఇచ్చినటువంటి ప్రాంతానికి మరలా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వేగు చూచుటకు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హెబ్రోను ప్రాంతమునకు వారు వచ్చారు. అక్కడ ఎవరెవరున్నారట? అనాకీలు, అహీమాను, షేషయి, తల్మయి అని వారు ఉండిరి. వీళ్ళెవరు? ఈ 3 జనాంగాలు అనాకీయులు. అంటే ఇదొక జాతి. ఏ జాతి ఇది? అనాకీయులకు చెందినటువంటి జాతి. అనాకీయులు అనగానే మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. అనాకీయులు అనగానే పెద్ద పెద్ద శరీరాలు, పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే బలమైనటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు ఎత్తైనటువంటి మనుషులు, బలమైనటువంటి మనుషులు. ఒక్కొక్కడు 10 మందిని పిసిగెత్తారనమాట. అంత బలమైనటువంటి శరీరము కలిగినటువంటి వారు. వారిని అనాకీయులు అని పిలిచింది బైబిల్. ఏమని పిలిచింది వారిని? అనాకీలు. తర్వాత చూడండి, ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడిన వారు ఎస్కోను లోయకు వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండెతో 2 మోసిరి. ఒక ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి? మహా అయితే ద్రాక్ష గెల ఒక 1/2 కేజీ ఉంటుంది, అంతే కదండి. ఇంకా పెద్ద గెల అనుకుంటే 1 కేజీ ఉంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి మహా అయితే ఎంత ఉంటుందండి? ఒక గుత్తిని ఇలా తీసినప్పుడు ఎంత వస్తుంది? 1 కేజీ. అంతకు మించి పెద్దది కష్టమే కదండి, అంతకు మించి పెద్దది కష్టమే. బట్ ఇక్కడ పండేటువంటి ద్రాక్ష గెలలు ఎలాంటివి తెలుసా? ఒక గెల కావిడి కట్టి, కర్ర కట్టి 2 మోస్తారట. అంటే ఎంత పెద్ద గెలలో చూడండి. అంటే ఎంత శ్రేష్టమైనటువంటి ఆ చెట్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఎంత మరి శ్రేష్టమైనటువంటి భూభాగం అక్కడ ఉందో చూడండి ప్రియమైన వారలారా. అలాంటి చోట పండుచున్నటువంటి పంట వీరు చూశారు. చూసి ఆ ద్రాక్ష గెలను ఒకటి కోసినప్పుడు ప్రియమైన వారలారా, దానిని ఏం చేశారండి? దానిని 2 మోసిరి. తర్వాత మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలులు అక్కడ కోసిన ద్రాక్ష గెలబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు అనగా ద్రాక్ష గెల, దాని పేరేంటి? ఎస్కోలు అనేటువంటి పేరును వారు పెట్టారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతము పేరు ఎస్కోలు అనేటువంటి పేరు నేటికి కూడా ఉంది, అది ఉన్నది ఇప్పటికీ కూడా. తర్వాత వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని రోజులు చూశారు? ఎన్ని రోజులు వారు వేగు చూశారు? మొత్తం దేశమంతా 40 రోజులు పట్టింది వాళ్ళకి చుట్టూ తిరగడానికి, మొత్తం ఆ ప్రాంతం అంతా తిరగడానికి. పబ్లిక్గా తిరగడానికి ఉండదు వాళ్ళకి.
పబ్లిక్గా వాళ్ళకి తిరగడానికి ఉండదు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం యొక్క భాష, ఆ ప్రాంతం యొక్క వేషధారణ, ఆ ప్రాంతపు ప్రజల్లా కలిసిపోవాలి వాళ్ళు. లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు వేగు చూడడానికి వచ్చారని వెంటనే ఏం చేస్తారు? బంధించి చంపేస్తారు. కాబట్టి వాళ్ళు వేగు చూడడానికి 40 దినాలు పట్టింది. 40 దినాలు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రయాణం చేయడానికి కాదు. అంటే వీళ్ళు ఈ అరణ్యము నుండి ఈ యొక్క కనాను దేశం రావడానికి పెద్ద దూరం అంటే ఏమీ లేదు, చాలా దగ్గరకు వచ్చేసారు. 2 సంవత్సరాలు 2 నెలలు అయ్యేసరికి చాలా వరకు దగ్గరగా వచ్చేసారు వీరు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇశ్రాయేలుల యొక్క చరిత్రనే తిప్పిపడేసిందండి. ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇజ్రాయిల్ చరిత్రలో నేటికి కూడా కథలుగా చెప్పుకోవడానికి ఇది ఒక కారణమైంది అని మనము చెప్పొచ్చు. అక్కడ జరిగినటువంటి విషయాలు మనం చూద్దాం. చూడండి, అక్కడ నుంచి వాళ్ళందరూ తిరిగి 40 రోజుల తర్వాత మరలా మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చిన తర్వాత మోషేతో అంటున్నారు, అయ్యా మోషే, మేము చూసినటువంటి ప్రాంతం భలే ఉందండి, అది చాలా మంచి ప్రాంతము, చాలా సారవంతమైనటువంటి ప్రాంతము. కొండల మీద నివసించేవారు ఉన్నారు, గుడారాల్లో నివసించేవారు ఉన్నారు, ఇండ్లలో నివసించేవారు ఉన్నారు, విస్తారమైనటువంటి పొలాలు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, మంచి ప్రాంతాలు ఉన్నాయి. మేము హెబ్రోన్ను కూడా చూసాం. వీళ్ళు ఉన్నారు కదండి, ఇశ్రాయేలు హెబ్రోన్ను చూడకపోయినా హెబ్రోన్ అనేటువంటి పదాన్ని అబ్రహాము కాలం నుండి కూడా వారు వింటూనే ఉన్నారు. మేము హెబ్రోన్ అనేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళామయ్యా, ఎంత అందమైనటువంటి ప్రాంతాలు, చాలా బాగున్నాయి. అక్కడ పండేటువంటి పంట ఇదిగోండి, ఒక్క గెల 2 మోసే అంతది. ఒక్క మాటలో చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో విస్తారమైనటువంటి పశు సంపద ఉంటుంది. ఆ దేశంలో కొండల మీద విస్తారంగా పశువులు ఉన్నాయి. పాలు తాగడానికి కూడా ఎవడు లేడు అక్కడ పాలు తాగే పరిస్థితి లేవు. మరి పాలు తాగే పరిస్థితి లేకపోతే ఆ పొదుగుల నిండా పాలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? అవి కొండలకు అదుముకొని ఆ పాలనన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి వాటి పిల్లలు తాగక పొదుగులన్నింటినీ కూడా కొండలకు, రాళ్లకు, బండలకు అదుము పెట్టుకున్నప్పుడు ఆ పాలు కొండల మీద నుంచి కారుతూ ఉండేవండి. అందుకే పాలు ప్రవహించే దేశం. పెద్ద తేనె తుట్టలు, కొండ ప్రాంతాల్లో పెద్ద తేనె తుట్టలు, ఆ చెట్ల మీద, కొండల మీద ఉండేటువంటి చెట్ల మీద పెద్ద తేనె తుట్టలు. ఎంత పెద్దవంటే దాని తేనె తాగడానికి కూడా మనుషులకు అంత సమయము, అంత జనాంగము కూడా అక్కడ లేరు. విస్తారమైనటువంటి తేనెబట్లు అవి కొండల మీదుగా ఎండకి కరిగి పారి కిందకు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతమునకు ఏమని పేరు పెట్టారు? పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడు పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి? ఆ సర్వ సమాజమునకు ఆ సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేదనగా, నీవు మమ్మల్ని పంపిన దేశానికి మేము వెళ్ళాం, ఆ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది, కానీ ఒక్క చోట మాత్రం మాకు డౌట్ వస్తుంది అన్నారు. ఏంటది? ఆ మనుష్యులను చూసి మాకు భయం వేసింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనాకీయులు, అనాకు వంశపు వారు. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు అంటే వాళ్ళ దగ్గర మేము మిడతల్లా ఉన్నాం. ఏమనుకుంటున్నారండి? వాళ్ళ దగ్గర మేము ఎట్లా ఉన్నాము? మిడతల్లా ఉన్నాం. అంత బలమైన వారు, అంత శక్తివంతులు, అంత పెద్ద శరీర ఆకృతులు కలిగినటువంటి వారు. అలాంటి అనాకీయులను మేము చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూషీలు, అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు. ఎవరు యెబూషీలు? యెబూషీలు నివసిస్తున్నటువంటి ప్రాంతమే దావీదు పట్టణము అనబడింది. తర్వాత యెబూషీలు నివసిస్తున్న ప్రాంతం ఏంటి? దావీదు పట్టణం. ఎవరిదనుకుంటున్నారు? అది యెబూషీలు కట్టుకున్నారు, దావీదు కట్టలాదాన్ని. తర్వాత దావీదు దాన్ని స్వాధీనపరుచుకొని, దావీదు పాపం వాళ్ళు ఏం చేయలేదండి, వాళ్ళని అలాగ వదిలేశారు. యెబూషీలని వాళ్ళ మట్టి వారిని బ్రతకమని వదిలేశారు. కానీ ఇశ్రాయేలులు వదిలేసిన తర్వాతి కాలంలో ఇశ్రాయేలులకు వాళ్ళు శత్రువులుగా తయారైనప్పుడు, దావీదును వారు దూషించినప్పుడు, దావీదుతో వాళ్ళు కుంటోలు గుడ్డోలు చాలు మిమ్మల్ని తరిమేయడానికన్నా ఒకే ఒక్క మాటకి దావీదు కోపం వచ్చి యెబూషీల పట్టణమైనటువంటి దావీదుపురం ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు. అది పెద్ద చరిత్ర. మనం రాబోతున్న దినాల్లో మనం చూస్తాం దాన్ని. ప్రేమైన వారులారా, ఈ యెబూషీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడ మేము వీళ్ళందరినీ కూడా చూసాం. కానీ వాళ్ళ ప్రజలు మాత్రం చాలా బలవంతులు అన్నప్పుడు 2 వ్యక్తులు, ఆ 12 మందిలో నూను కుమారుడైనటువంటి కాలేబును, యెఫున్నె కుమారుడైనటువంటి యెహోషువ కూడా, మరి వీళ్ళిద్దరు నూను కుమారుడైనటువంటి కాలేబును, యెహోషువను, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబును, వీరిద్దరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మిగిలిన 10 మంది ఎలా మాట్లాడుతున్నారు? నెగిటివ్గా మాట్లాడు. చూడండి, ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో. చాలామంది వారి నోటితో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదానికి అనుమానమే, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి కూడా అడ్డుగోలుగా వాదించడమే. పాజిటివ్నెస్ అనేది ఉండదు. జరగకపోయినా పాజిటివ్గా తీసుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని.
10 మంది ఒక మాట మాట్లాడుతున్నారు, ఇద్దరు ఒక మాట మాట్లాడుతున్నారు. లేదు, అన్నీ బాగున్నాయి. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆ దేశాన్ని మనము జయిస్తే అంత సారవంతమైన దేశం భూమి మీద ఎక్కడా కూడా ఆ మాత్రం ఫైట్ చేయొద్దు. వీళ్ళిద్దరు అంటున్నారు, ఆ మాత్రం అయితే మనం ఏం చేయాలి? ఫైట్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఆ దేశాన్ని మనకు స్వాధీనపరుస్తారు. ఈ 10 మంది ఉన్నారు చూసారా, 10 మంది వెళ్ళి అమ్మమ్మో వాళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మనుషుల దగ్గర మనం ఎలా ఉన్నాం, మిడతల్లా ఉన్నాం, వాళ్ళు మనం పట్టుకొని నిలిపేస్తారు, చంపేస్తారు, ఖచ్చితంగా మనం చచ్చిపోతాము అనేసరికి వాళ్ళిద్దరి మీద రాళ్ళు రువ్వడానికి సిద్ధపడిపోయారండి. ఏంటి నెగిటివ్నెస్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. మొత్తం సర్వ సమాజం మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే 10 మంది చెప్పినటువంటి నెగిటివ్ వార్త ఇద్దరు చెబుతున్నారు, లేదు అయ్యో ఆగండి అని బట్టలు చింపుగా మరీ చెప్తున్నారు. కానీ వినే పరిస్థితి మోసే అహరోనులు ప్రజలకు సాష్టాంగపడి, అయ్యా ఆగండి, మన దేవుడు శక్తిమంతుడు, ఎర్ర సముద్రము కంటే బలమైనటువంటి సముద్రము, బలమైనటువంటి కష్టం మనకు రాలేదు. ఇదిగో ఫరో సైన్యము కంటే బలమైనటువంటి కష్టం మనకు లేదు. అలాంటి వారి చేతిలోంచి మన దేవుడు విడిపించాడు, అలాంటి వారి చేతిలోంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఇదిగో మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మనం యుద్ధము చేయకుండానే ఆ ప్రాంతాన్ని మనకు ఇస్తాడు అని అన్నప్పటికీ కూడా వారెవ్వరూ కూడా వినలేదండి. తిరిగి రాళ్ళుతో చంపడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు మోషే అహరోనులకు కోపం వచ్చింది, వారు నిమ్మలింపజేశారు. తర్వాత ఏడవడం మొదలెట్టారండి. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఎంతలా ఏడుస్తున్నారంటే, అయ్యో మోషే, ఇదిగో మేమందరము కూడా ఈ అరణ్యంలో చచ్చిపోవడానికే మమ్మల్ని తీసుకొని వచ్చావా? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికే మీరు తీసుకొని వచ్చారా? ఈ అరణ్యంలో మేము చచ్చిపోయేలాగున్నామే, మా పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది, మా పిల్లా మేకలతో వచ్చి ఇక్కడ హతమైపోవడానికి మేము వచ్చామని ఏడవడం మొదలెట్టారు. అయ్యో ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎవరినైనా ఒక లీడర్ని పెట్టండి అని మాట్లాడుకుంటున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? తిరిగి ఐగుప్తుకి. ఏమంటే అనుకుందామండి, ఐగుప్తు వెళ్ళారే అనుకుందాం. ఏంటి ఎప్పటి వరకు వాళ్ళు చంపుకుంటూ కొట్టుకుంటూ వచ్చినటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఊరుకుంటారండి? ఖచ్చితంగా మరలా ఏం చేస్తారు? ఇటుపక్క ఐగుప్తు దేశం వెళ్ళేసరికి వీళ్ళు అవుట్ అయిపోతారు. పైగా మరలా ఎర్ర సముద్రం వాళ్ళకి ఆటంకంగా ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా గుర్తొస్తుంది, మరలా ముందుకు ప్రయాణం పోతే పోయిందిలే, మరలా మనకు వాగ్దాన దేశానికి వెళ్దామని మళ్ళీ ప్రయాణం అయ్యారనుకోండి, మళ్ళీ ఈ అరణ్యంలో కొంతమంది లేచిపోతారు. ఏంటి ఇలా తిరిగి వారి జీవితాలన్నీ ఏమైపోతాయండి? నాశనం అయిపోతాయి. వీళ్ళు చూడండి, విడిచి వచ్చినటువంటి పాపమే బాగుందనుకుంటున్నారు, వీరు విడిచి వచ్చినటువంటి ఆదేశమే బాగుందనుకుంటున్నారు. అప్పుడు సర్వసమాజము ఏమంటున్నారండి? సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారట. రాత్రల్లా ఏం చేస్తున్నారట? ఏంటి ప్రార్థన చేయడం మానేసి ఏడవడం ఏంటండి? కష్టం వచ్చినప్పుడు ప్రార్థించడం మానేసి ఏడవడం ఏంటి? దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తావు ఏంటి? అదే సంతోషం వచ్చినప్పుడు ఏడుస్తావా ఏంటి? నీకు ఆనందం మేలు కలిగినప్పుడు ఏడుస్తున్నావా? ఇదే ఏడుపు ఉండాలిగా. ఏంటి నీకు మాత్రం అనుకూలంగా లేకపోతే ప్రతికూలంగా ఉంటే ఏడుస్తావు, అనుకూలంగా ఉంటే నవ్వుతావా? ఏంటి కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, శోధనైనా దానిని మనం ఎదిరించి వెళ్ళాలని కాలేబు యెహోషువల ముందుకు తీసుకొని వెళుతుంటే మిగిలిన సమాజం అంతా కూడా రెండి మనం వెనక్కిపోదామని ఏడవడం మొదలుపెట్టారు. ఈ అరణ్యం మంది మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు, అంటే వాళ్ళు మమ్మల్ని యుద్ధంలో చంపి మేము చచ్చినట్లుగా యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మేలు కాదా అని వారితో అని వారు మనము ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మండిపోద్దండి. పాపమును జ్ఞాపకం చేసుకుంటే దేవుడు విడిచిపెట్టడు. ఇంతకుముందు అలాగే ఐగుప్తులో మాకు ఆ కాకరకాయలు, కీకరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్ల దుంపలు ఉన్నాయనగానే ఎంత కోపం వచ్చిందండి. మాంసం పెట్టి పెట్టి చంపేశాడు. ఏం చేశాడు? మాంసం పెట్టి పెట్టి తినలేక చంపేశాడు వాడిని. అంత కోపం రప్పించారు. ఇప్పుడు చూడండి, మరలా మా ఐగుప్తుకి మేము వెళ్ళిపోతాం, మరలా మా పాత జీవితాన్ని మేము వెళ్ళిపోతాం, మరలా మేము ఆ పాపంలోనికి వెళ్ళిపోతాం, ఆ బానిసత్వంలోనికి మేము వెళ్ళిపోతాం. ప్రేమైన వారలారా, 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు, ఊడిగం చేశారు. చాలదా ఇంకా మీకు? ఏంటి పోరాడితే పోయేదేముంది? సంఖ్యలే కదా. ఏంటి పోరాడితే పోయేదేముంది? సంఖ్యలో. వాళ్ళు పోరాటం చేసుకుంటూ ముందుకు రావాలి. వారిని విడిపించినటువంటి దేవుని యొక్క శక్తిని వారు మర్చిపోయారు. వారిని విడిపించినటువంటి దేవుని యొక్క బలాన్ని మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మర్చిపోయారు. ఫరో సైన్యాన్ని ముంచేయడం మర్చిపోయారు. అరణ్యంలో ఎన్నో కష్టాలంటే మర్చిపోయారు. వాళ్ళని అడిగితే ఆకాశం నుండి పూరేళ్లను ఆయన కురిపించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇన్ని అద్భుతాలు కూడా ఏమైపోయాయండి? ఇన్ని అద్భుతాలు ఏమైపోయాయి? మొత్తం మర్చిపోయారు.
మొత్తం మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఏడుస్తున్నారు. పోనీ ఆ ఏడుపేదో దేవుడి దగ్గర ఏడిస్తే, ప్రభువా మా పరిస్థితి ఏంటి ప్రభు, ఎలాగుంది, మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేస్తే ఎంత బాగుండండి. దేవుని మీద సనకడం మానేయాలి. ఏంటి, ఏ చిన్న కష్టం వచ్చినా దేవుడి మీద సనక్కండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇట్స్ యువర్ చాయిస్. నీ ఇష్టమే నా జీవితంలో సంభవించాలి, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరాలి అని ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తావో ఖచ్చితంగా ఆయన మార్గం చూపిస్తాడు. ఈ 14వ అధ్యాయం అంతా చదివితే ప్రియమైన వారలారా, ఆయన చాలా బాధపడతాడండి. ఇశ్రాయేలు సర్వ సమాజమును మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి అని మోషేయు అహరోనును కాలేబును యెహోషువయును బ్రతిమలాడుకుంటున్నారండి సమాజాన్ని. అయ్యో వాళ్ళని మనం జయిస్తాము, ఎందుకంటే దేవుని శక్తిని చూసిన వారు వీళ్ళు, దేవుని యొక్క బలాన్ని చూసిన వారు. వారికి భయపడకండి, వారందరూ కూడా మనకు ఆహారం అయిపోతారు. భయపడకండి, వారందరూ కూడా మనకు దాసులు అయిపోతారు. వారిని మనం దోచుకుంటాము, సర్వ సమాజమును వారిని రాళ్లతో కొట్టి చంపాలని చూసారట ఈ మాటలన్నందుకు. పాజిటివ్గా మాట్లాడితే వీడెవడరా బాబు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ ప్రియమైన వారులారా, నెగిటివ్నెస్ అనేది అస్సలు మంచిది కాదండి. ఎప్పుడైతే వీరు పాపాన్ని గుర్తు చేసుకుని మరలా ఐగుప్తు దేశం వెళ్ళిపోవాలని చూశారో, యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నమ్మకయ్యుందురు. ఎంత బాధపడుతుందండి, అలక్ష్యం చేస్తున్నారు, లక్ష్య పెట్టట్లేదు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు మేలు చేయలేదా? వినండి, దేవుడు ఎప్పుడు మీ జీవితంలో మేలు చేయలేదు. మరి ఎందుకు చిన్న కష్టం రాగానే సణుక్కుంటాం, మళ్ళీ ఎందుకు చిన్న బాధ రాగానే దేవుడి మీద తిరగబడతాం? దేవుడు నీకు చేసినటువంటి మేలు ఒకసారి జ్ఞాపం చేసుకో. ఎన్నోసార్లు నిలబడి సాక్ష్యం చెప్పేసి ఉంటావుగా, ఎన్నోసార్లు నిలబడి దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు గొప్పగా మాట్లాడుంటావుగా. ఏమైపోయావన్నీ కూడా జ్ఞాపకము తెచ్చుకోవాలి అంటున్నాడు ఆయన. నేను చేసినటువంటి సూచక్రియలన్నిటినీ చూసైనా సరే మీరు నన్ను నమ్మాలి కదా. నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని నేను ఏం చేస్తాను, ఇంకా నన్ను వాళ్ళని తీసుకొని వెళ్ళడం కాదు కదా. 40 రోజులైతే వాళ్ళు తిరిగి కనాను దేశాన్ని చూసి వారి హృదయాలను బలహీనపరుచుకున్నారో, అలాగుననే రోజుకి 1 సంవత్సరం చొప్పున, ఏంటి ఒక రోజుకి 1 సంవత్సరం చొప్పున ఈ అరణ్యం అంతా కూడా తిప్పి అందరిని, వారిని వారి జనాంగాలని ఏం చేస్తాను, నేను చంపి పాడేస్తాను. ఒక కొత్త జనాంగము, వాళ్ళ అంటే ఈ ఇన్సిడెంటే తెలియనిటువంటి ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని నేను కనాను దేశానికి తీసుకొని వెళతాను. ఇదిగో యెహోషువయు కాలేబును అతని కుటుంబములతో ఆ దేశమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది అయితే నెగిటివ్ సమాచారాన్ని వ్యాపింపజేశారో, ఎంతమంది అయితే చెడ్డ సమాచారాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళారో, ఆ 10 మంది తెగులు చేత చచ్చిపోయారండి. ఏమైపోయారు ఏంటి? ఏందండి, ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములలో పెద్దలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు గోత్రముల్లో పెద్దలు. నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా దేవుని గూర్చినటువంటి చెడు వార్తను నువ్వు ప్రచారం చేస్తే, దేవుని గూర్చినటువంటి ఒక చెడ్డ వార్తను నువ్వు ప్రచారం చేస్తే తెగులు చేత మరణిస్తావు అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇదిగో దేవుడు నీకు ఇస్తాననేటువంటి మాటను మర్చిపోయి ఆయన ఇచ్చినటువంటి సమాచారమును, ఆయన ఇచ్చినటువంటి మాటను నువ్వు జవదాటి, మేము దానిని స్వాధీనపరచుకోలేము, మాకు బలము చాలదు, మాకు శక్తి లేదు, మేము బలహీనమని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో, ఇదిగో ఈ మాటను బట్టి అయినా నీకేముంటుంది, శిక్ష ఉంటుంది ప్రియమైన వారలారా. అందుకే ఆ 10 మందిని నాశనం చేసి అంటాడు కదా, మోషే యెహోవాతో వీళ్ళందరినీ చెప్పేస్తానంటే మోషే యెహోవాతో అంటున్నాడు, ప్రభువా ప్లీజ్ అలాగూ అనొద్దు. ఒకవేళ వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా, అయితే ఐగుప్తీలు ఈ మాటలు ఏం చేస్తారో వింటారు. ఐగుప్తీలు వింటారు. వాళ్ళ దేవుడికి శక్తి లేదురా. ఏమి లేదు, వాళ్ళ దేవుడికి శక్తి లేదు. అందుకే అడవిలోకి తీసుకొని వెళ్ళి అందరిని ఏం చేశాడు, చంపేశాడు. ఎంత బాగున్నదండి మాట. వాళ్ళ దేవుడికి శక్తి లేదు, అడవిలోనికి తీసుకొని వెళ్ళి చంపేశాడంటే మీకు నచ్చుద్దా మాట? మిమ్మల్ని మీరు ఎంత బలహీనలైనా నీకు అంత సీన్ లేదంటే ఎంత కోపం వస్తుంది మనకి ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి అది. మనకంత లేదు అంటే ఎలా ఉంటుందండి? నాకే లేదంటావా, పౌరుషం వచ్చేస్తుంది వెంటనే, అంతే కదండి. మాకే లేదంటావా, మా వల్ల కాదంటావా, నేను చేయలేనంటావా, ఎంత కోపం వచ్చేస్తుందండి మనకి. మరి ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి బాధ రాదండి? దేవునికి మంట రాదా? ప్రేమైన వారలారా, దేవునికి కూడా బాధ వస్తుంది. ఆ మాటనే మోషే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా ఐగుప్తీయులందరూ కూడా ఈ మాట వింటారు. ఐగుప్తీయులు ఈ మాట విన్న తర్వాత
ఇదిగో వాళ్ళ దేవుడు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి వారిని చంపేశాడు అని ఒక్క మాట కానీ వినబడింది అనుకోండి, ఆ క్షణం నేను చచ్చిపోతాను, ఆ బాధను నేను తట్టుకోలేను, ఆ మాటలు నేను వినలేను ప్రభువా. ఏంటి, ఇదిగో నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావు, నువ్వు ముఖాముఖిగా కనబడేవాడవు, ముఖాముఖిగా మాట్లాడేవాడవు, నీ మేఘం వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారి ముందర నడుచుచున్నావు అనియు వాళ్ళందరూ విన్నారు కదా. నీవు వారిని ఒక్క దెబ్బతో జనాలను చంపితే నీ కీర్తిని గూర్చి ఎలా ఉంటుందో చెప్పండి. నీ గొప్పతనం అంతా ఏమైపోద్ది, ఇప్పుడు పోద్ది. ఐగుప్తులు నీ గురించి సణుక్కుంటారు, చెడ్డగా మాట్లాడతారు. ప్లీజ్ అలా చేయకు ప్రభు అని ఒక మనుష్యుడు దేవుని యొక్క కోపానికి అడ్డుపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మనసు అండి. పక్కోళ్ళు నాశనం చేస్తానంటే ప్రభు అది ఇది నేను బతుకుండగా చేసి ప్రభు అంటాం. మనం ఏమంటామండి, పక్కోళ్ళు నాశనం చేసేస్తానంటే ఏమంటాం, వినాలి, మాట్లాడకూడదు. పక్కోళ్ళు నాశనం చేసేస్తాం మనం ఏమంటాం, ప్రభు నేను బతుకుండగానే నా కళ్ళతో చూసి చచ్చిపోవాలి ప్రభు అంటాం. ఎవరిని, పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవడం. కానీ మోషే అలాంటి వాడు కాదు. మోషే అంటున్నాడు, ప్రభు నా కళ్ళతో నేను వినలేను, నా చూడలేను, నా చెవులతో నేను వినలేను, ఆ మాటలు నేను పడలేను. ఇదిగో నువ్వు పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మేఘముగా ఉండి వారిని నడిపించావు, వారిని కాపాడావు, ఒక్క దెబ్బతో చంపేస్తానంటే పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు దేవుడు మనసు మార్చుకొని చంపడం మాత్రం పక్క, కానీ 40 సంవత్సరాల గ్యాప్ తీసుకొని చంపుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చంపుతాను, ఒక్క దెబ్బతో చంపను, కానీ తిప్పి తిప్పి వాళ్ళని ఏం చేస్తాను, ముసలోళ్ళని చేసి చంపేస్తాను. వాళ్ళ జనాంగాన్ని, ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని ఏం చేస్తాను, అక్కడికి తీసుకొని వెళతాను అంటున్నాడు. చూడండి, యెహోవా దీర్ఘశాంతుడు కృపా, అంటే దేవుని గురించి పొగుడుతున్నాడు. ఆయన పొగుడుతూ 19వ వచనం అంటాడు, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లే నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, నువ్వు ఇప్పటివరకు ఎన్నోసార్లు క్షమించావు కదా, ఎన్నోసార్లు ఈ ప్రజల విషయమై పశ్చాత్తాపడ్డావు కదా, ప్లీజ్ ఈసారి కూడా ఏం చేయి, క్షమించుమని మోషే దేవుణ్ణి మొర్రపెడుతున్నప్పుడు, యెహోవా నీ మాట చొప్పున నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిజమైనటువంటి భక్తుడు క్షమించమని అడిగితే ప్రజల యొక్క పాపములను దేవుడు ఏం చేశాడు, అక్కడ ప్రజల యొక్క దోషములను దేవుడు క్షమిస్తున్నాడు, ప్రజల యొక్క అపరాధములను దేవుడు క్షమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటారు, మీరును ఒకరి నిమిత్తమే ఒకరు ఏం చేసుకోండి, క్షమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోండి అంటాడు. ప్రేమైన వారలారా, ఇక్కడ మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మాటను ఆలకించి నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవముతోడు భూమి అంతా యెహోవా మహిమతో నిండుకొని ఉండును, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు ఎన్ని మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చూడండి 10 సార్లు, ఇక్కడ 10 సార్లు దేవుని మాటను ధిక్కరించి శోధించారు. 10 సార్లు అంటే మనకు ఎలా ఉంటుందండి, దేవుడు సహిస్తున్నాడు. చూడండి, ఆయన దీర్ఘశాంతము, ఆయన కృపాబాహుల్యములు కలిగినటువంటి దేవుడు. 10 మారులు ప్రియమైన వారలారా, ప్రజలు ఆయన మీద తిరగబడినప్పుడు ఆ 10 మారులు ఆయన వారిని సహించి, వారిని ప్రేమించి, వారికి శిక్ష పడకుండా. చూడండి, నేను ఐగుప్తులోను అరణ్యంలో చేసిన సూచక్రియల మహిమను చూచిన ఈ మనుషులు 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని తరతటి చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతోను నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను నేనేం చేస్తాను, ప్రవేశపెట్టెదను, అతని సంతతిని స్వాధీనపరచుకొను. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారే, రేపు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపుండెను. ఇదిగో అరణ్యానికి ఎర్ర సముద్రం తీరం నుండి వెళ్ళండి అని అంటే వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు చూడండి. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధంగా సణుగుచుండి ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహించాలి, ఇశ్రాయేలు నాకు విరోధంగా సణుగుచున్న సణుగులను నేను విన్నాను, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవంతో మీరు మీ చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే మీ లెక్కలు మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధంగా సణుగిన వారందరూ కూడా ఏమైపోతారు, రాలిపోదురు. అంటే అర్థమేంటి, చస్తారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ప్రియమైన వారులారా, ఇజ్రాయిల్లో 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ, సణిగిన వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో రాలిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు నేను కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుటకు నేను ప్రమాణం చేసిన దేశం అని మీలో ఎవ్వరునూ ప్రవేశించరు, ఇది నిశ్చయము. అయితే
అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పినట్లుగా మీ పిల్లలను ఈ దోషంలోనికి నేను ఏం చేస్తాను? మీరు ఏమనుకున్నారు? అయ్యో మేము అక్కడికి వెళ్తే మేమును మా పిల్లలను ఏమైపోతాము? కొల్లపోవుదుము. స్టార్టింగ్లో అన్నారు కదా, అంటే దోచుకొనబడుదుము అన్నారు కదా. ఖచ్చితంగానే మీ పిల్లలు తప్ప మిమ్మల్ని మాత్రము అరణ్యములను దోచుకుంటారు. మీరు మాత్రం అరణ్యములను నాశనం అయిపోతారు. ప్రేమైన వాళ్ళరా, దేవునికి కోపము రప్పిస్తే, దేవునికి ఉగ్రతను రప్పిస్తే, ఆయన కార్యాలు చూసి, ఆయన గొప్ప కార్యాలు చూసి, ఆయన మహత్కార్యాలను చూసి కూడా నీకు ధైర్యం రావట్లేదా? అరణ్యంలో ఆయన చేసినటువంటి మేలులను చూసి, అరణ్యంలో ఇశ్రాయేలులకు ఆయన చేసినటువంటి ఘనకార్యములను చూసి, ప్రేమైన వాళ్ళ నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? అవి ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ప్రేమైన వాళ్ళ నీకు శ్రమలు వచ్చినప్పుడు పూర్వకాలంలో నువ్వు పొందినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రమలు ఎన్నటికీ కూడా ఏమవ్వన్నాడు? జ్ఞాపకానికి రావన్నాడు. మేలులు కదా, ఆయన పూర్వకాలంలో 10 సార్లు మేలు చేసినప్పుడు ఆ 10 సార్లు చేసినటువంటి మేలులు 9 సార్లు చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటే కనాను దేశం ఎంత చెప్పండి ఆయనకి? భూమిని నీకు స్వాధీనపరుస్తాడు. భూమి ఎక్కువ, కనాను దేశం ఎక్కువ? చెప్పండి, భూమి పెద్దదా కనాను దేశం పెద్దదా? భూమిలో ఒక చిన్న ప్రాంతం ఇది, భూమి మీద ఒక చిన్న దేశం ఇది. కొన్ని ప్రాంతాల కలయిక ఈ కనాను దేశం. భూమే నీకు స్వాధీనపరుస్తానంటే చిన్న చిన్న మనకి పెద్ద పట్టింపు ఉంటాయండి? చిన్న చిన్న ప్రాంతాలు పెద్ద పట్టింపు ఉంటాయంటారా? ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇదిగో ఆయన చెబుతున్నటువంటి మాట, ఖచ్చితంగా మీ పిల్లలు మాత్రం వెళ్తాయి. మీ శవములు అరణ్యములో క్షయమయ్యే వరకు మీ పిల్లలు అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను మీరు భరించెదరు. వ్యభిచార శిక్ష దేవుని మీద తిరగబడ్డం వ్యభిచారంతో సమానం. దేవుని మాట వినకపోవడం వ్యభిచారంతో సమానం. ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో, ప్రేమైన వాళ్ళరా, వారును వారి పిల్లలను ఎవరైతే ఎదిరించారో ప్రతి ఒక్కరూ కూడా చూడండి, మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మను రోషివేసినట్లు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదకు ఈ సర్వ సమాజమును నిశ్చయముగా దీనిని ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురను. ఆ దేశమును సంచరించి చూచుటకే మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము దేవుని మీద సడుగునట్లుగా చేసిన ఆ 10 మంది తెగులు చేత ఏమైపోయారు? చూడండి, దేవుని సన్నిధిలో లేని వార్త చెప్పకండి. లేని వార్తను ఏం చేయకూడదు? పుట్టించకూడదు. చెడ్డ సమాచారం పలకకూడదు. చెడు మాటలు పలకకూడదు. ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే లేని వార్తను పుట్టిస్తామో, లేని వార్త అనేది లేవికాండములో రాయబడి ఉంటుంది, లేని వార్తను పుట్టించుట పాపము. లేనిది ఎందుకండి? అబద్ధాలు నిజాలుగా చెప్పడం, అబద్ధాలు నిజాలుగా చేసి చూపించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజు వారు చేశారు కనుకనే, ధైర్యం విడిచిపెట్టారు కనుకనే ప్రియమైన వారులరా, ఆ దేశానికి వెళ్ళిన వారు చూడండి, ఆ దేశమును సంచరించి చూసిన మనుషులు నూను కుమారుడుకు యెహోషువయు యెఫున్నె కుమారుడుకు కాలేబును వారు బ్రతికారు. మోషే ఇశ్రాయేలుతో చెప్పిన ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించారు. అయ్యో ప్రభువా, మేము తప్పు చేశాము, అయ్యో మేము సణుక్కున్నాము, ప్రభువా ఇదిగో నీ యొక్క మాటను మేము జవదాటామని చాలా దుఃఖపడుతున్నారు. తప్పు చేసిన తర్వాత నువ్వు ఎంత దుఃఖపడినా ఇంకా మనసు మా దేవునిది మారదండి. అవకాశాలు ఇచ్చాడు. ఎన్నిసార్లు ఇచ్చానన్నాడు అవకాశాలు? 10 సార్లు ఇచ్చాడు. 10 సార్లు అవకాశాలు ఇచ్చి 10 సార్లు కూడా తప్పించుకోవడానికి వీలిచ్చాడు. కానీ లాస్ట్ సారి, ఈ 10వ సారి మాత్రము దేవుడు అవకాశానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆఖరికి ఆయన అనుకున్నాడు కదా, సణిగిన వాళ్ళందరినీ ముందు లేపేసి ఒక కొత్త జనాంగాన్ని ఇశ్రాయేలు కొరకు నేనేం చేయాలి? పుట్టించాలి. వారికి దేవుని భయం ఉండాలి, వారికి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి వారు జీవించే విధంగా ఉండాలని ప్రేమైన వాళ్ళ ఆయన కోరుకున్నప్పుడు ఆయన ఎల్లమనేది ఏ దారిని? ఎర్ర సముద్రము దారి గుండా. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కొండలెక్కి వెళ్దామని చూశారు. ఎక్కడికెక్కి? కొండల మీద అమాలేకీయులు ఉన్నారు. ఈ అమాలేకులు కొండలెక్కుతున్న వారిని అందరినీ కూడా హతము చేసుకుంటూ వచ్చేసారు. అంటే వధం ప్రారంభమైపోయింది, వాళ్ళ యొక్క అంతం ప్రారంభమైపోయింది. ప్రేమైన వారలరా, ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటావో, దేవునికి వ్యతిరేకంగా నిలుస్తావో, దేవుడు కూడా నీకు వ్యతిరేకంగా నిలబడిపోతారు. రాత్రి మనం చెప్పుకున్నాం కదా, దేవుని ప్రేమించితే మనం ఆ దేవుడు మనతో ఉంటాడు, ఆ దేవుని కొరకు ఎదురు చూస్తే ఆ దేవుడు మన పక్షాన ఉంటాడని మనం విన్నాం. కానీ ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఉంటే వారును వారి కుటుంబాలను ఇవన్నీ కూడా ఏమైపోయాయండి? నాశనమైపోయి. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడుదురు, మీరు సాగిపోండి, మీరు వెళ్ళండి, మీ దారినిదే మీరు సావేదో మీరు సావండి. దేవుడు మీ యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ఏంటి? 2 సంవత్సరాల 3 నెలల ప్రయాణం చేశారు సుమారుగా. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాల 3 నెలలు ప్రయాణం చేశారు. మహా ఇది ఇంకొక 6 నెలలు ప్రయాణం చేద్దరేమో, లేదా 1 సంవత్సరం ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోదురు?
కనాను దేశంలోకి వెళ్ళిపోతారండి. కానీ 40 సంవత్సరాల అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. వారు చేసినటువంటి పొరపాటు చూడండి. ప్రేమైన వారలారా, మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడు మనకి ఇచ్చేటువంటి నిత్య జీవము మనం చేసేటువంటి పొరపాట్ల వలన దూరం అయిపోద్ది. అందుకన్నాడు, మీ పాపములే నాకును మీకును మధ్య ఏమొస్తున్నాయి? అడ్డంగా వస్తున్నాయి. నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాను, నా హస్తము చాపుతున్నాను, కానీ మీకు నాకు మధ్య గోడలా ఉండిపోయి, పెద్ద కోటలా ఉండిపోయి పాపాలు, వాటిని కడుక్కునే పరిస్థితి ఎప్పుడు కూడా మీకు, వాటిని విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు అదే పాపంలో కొనసాగుతున్నారు, ఇప్పుడు అదే పాపంలో కొనసాగుతున్నారు, ఎప్పుడు చేసేటువంటి తప్పే చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చేసేటువంటి పొరపాట్లని మీరు చేస్తూ ఉన్నారు. అది వద్దు. వాక్యం చెబుతుంది, దాన్ని విడిచిపెట్టండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడి మీరు సాగిపోకుడి. యెహోవా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితురు కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి కొండ ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. పదండి పోదామని ముందుగా ప్రయాణం వెళ్ళిపోతున్నారు. దేవుడు మనకి ఇస్తా అన్నాడు కదా, ముందుగా వెళ్ళిపోతామని కొండలెక్కి వెళుతున్నప్పుడు ఆల్రెడీ అక్కడ 2 జనాంగాలు ఉన్నారు. ఆ 2 జనాంగాలు ఇశ్రాయేలుని ఏం చేశారు? చంపుకుంటూ వచ్చారు. హత్తాము చేసిరి అని రాయబడి చూడండి. చాలామంది ఎవరెవరైతే కొండ మీదకి వెళ్ళారో ఆ కొండలు నివాసంగా ఉన్నటువంటి అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హర్మాను వరకు వారిని తరిమి ఏం చేశారు? ఎందుకు హతమయ్యే పరిస్థితి వచ్చింది? దేవుని మాట వినకపోతే ప్రియమైన వారలారా హతము చేయబడేటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తాం. దేవుని మాట ఆలకించకపోతే మనం హతము చేయబడేటువంటి పరిస్థితికి వచ్చేస్తాం. ప్రియమైన వారలారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుని మనం తిరగబడి ఉంటాం, ఎన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం విననల్లకై ఉంటాం, ఎన్ని మార్లు దేవుడు చెప్పినా దానిని మర్చిపోతూ ఉన్నాం, దేవుడు చేసినటువంటి కార్యాలను విడిచిపెడుతూ ఉన్నాం. మన జీవితంలో లెక్క పెడితే లెక్కకు విస్తారమైనటువంటి దీవెనలు మనం పొందుకున్నామండి. లెక్కకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. లెక్కకు విస్తారమైనటువంటి కృపతో మనం నింపబడ్డాం. కానీ మరలా మనం ఏమైపోతున్నామండి? చిన్న వాటి దగ్గర అదే బాగుంది, ఇదే బాగుంది, అన్యులుగా ఉన్నప్పుడే బాగుండేది, దేవుడి నమ్మకం ఏం బాగుపడ్డాం అనేటువంటి ఆలోచనలు మీకు కలుగుతున్నాయి. మరలా పాపం వైపు వెళ్దాం అనుకుంటున్నారేమో. అందులో ఏమీ లేదని తెలిసి ఇక్కడికి వచ్చారు. అందులో ఏమీ జరగదని తెలిసే మోగ విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి మనము వాటిని విడిచిపెట్టి నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుని దగ్గరకు మనం వచ్చాం. మరలా ఆ పాపం వైపు మనకు కన్ను దృష్టి కూడా పడక, మన ఆలోచనలు కూడా రాకూడదు. ఐగుప్తు అనేది పాప బంధకం, ప్రియమైన వల్ల బానిసత్వం, అది క్రూరమైనటువంటి బానిసత్వం, క్రూరమైనటువంటి పాప బంధకాలు అవి. అలాంటి పాప బంధకాలలోనికి మరలా వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రయత్నం చేయకూడదు. అదే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా నీ మనసుకు రాకూడదు. అలా వచ్చిందనుకోండి దేవునికి కోపం వస్తుందండి. ఎందుకంటే కాపాడింది ఆయన, రక్షించింది ఆయన. ఎర్ర సముద్రం లాంటి శ్రమలో నుండి, ఫరో సైన్యం లాంటి ఖడ్గంలో నుండి ఆయన తప్పించాడు. కనాను దేశం లెక్కండి. ఐగుప్తు దేశం యుద్ధం చేస్తే కనాను దేశం ఏమైపోతుంది చెప్పండి, నిజం చెప్పండి. ఐగుప్తు దేశం యుద్ధం చేస్తే కనాను దేశం ఓడిపోద్దా గెలుస్తుందా? పక్కాగా ఓడిపోద్ది. అలాంటి ఐగుప్తు దేశమే ఇశ్రాయేలు ఎదుట ఏమవ్వలేదు, సర్వైవ్ అవ్వలేకపోయారు. మరి అలాంటిది కనాను దేశం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ కదా. మరి ఆ ధైర్యం ఏమైపోయింది? ఏమంటే ఆ బలం ఏమైపోయింది? దేవుడే మీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అన్న సంగతి, ఆ మనోధైర్యం ఏమైపోయింది మీకు? అందుకే ప్రేమైన వాళ్ళు విశ్వాసం, దేవుని ఎడల ఏముండాలి మనకి? విశ్వాసం ఎన్నడూ సన్నగిలకూడదు. విశ్వాసం ఒకవేళ సన్నగిలితే, విశ్వాసం ఒకవేళ వీక్ అయితే నీ ఆత్మీయ జీవితం బలహీనం పడిపోద్దండి. నీ ఆత్మీయ బ్రతుకు బలహీనమైపోద్ది. ఒక్కసారి నువ్వు ఆత్మీయంగా బలహీనం అయ్యావో లేవడం చాలా కష్టం. అపవాది వాడు తొక్కుతూనే ఉంటాడు మిమ్మల్ని. అపవాది వాడు మిమ్మల్ని అణగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా ఈ వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోండి. ఇశ్రాయేలు సణిగినట్లుగా మనము సనగకూడదు. ఇశ్రాయేలు ఆహారం కోసం సడిగారు, నీళ్ళ కోసం సడిగారు, మాంసం కోసం సడిగారు, దారి కోసం సడిగారు, ఎర్ర సముద్రం దగ్గర సడిగారు, ఏంటి ఫరో సైన్యం దగ్గర సడిగారు, అన్ని విధాలుగా సడుగుతూ ప్రతి చిన్నదానికి చీటికి మనకి సడుగుతూనే ఉన్నారు. అందుకే ఇశ్రాయేలులు కనాను దేశము కానీ ప్రయాణంలోనే ఉన్నారు, ప్రార్థనలోనే ఉన్నారు, మోషేతోనే సాగుతున్నారు, మంచి సంఘంలోనే ఉన్నారు, మంచి సహవాసంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు? కనాను దేశం, పరలోకం వెళ్ళట్లా. వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? మధ్యలో మీ సణుగులే మీ మార్గాన్ని ఏం చేస్తున్నాయి? అడ్డపడిపోతున్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా కనాను దేశం అనబడినటువంటి పరలోకం చేరడానికి మార్గ మధ్యలో ఆకలి అనే అడ్డంకి వస్తుంది, ఏంటి మాంసం అనే అడ్డంకి వస్తుంది, ఎర్ర సముద్రం అనే అడ్డంకి వస్తుంది. ఏంటి కనానీయులు నివసిస్తున్నటువంటి, కనాను దేశంలో నివసిస్తున్నటువంటి అమాలేకీయులు, అనాకీయులు, వీళ్ళందరి యొక్క అడ్డంకులు వస్తాయి. కానీ ఏ అడ్డంకి వచ్చినా సమస్య కంటే నీ దేవుడు
పెద్దవాడు. ఏంటి సమస్య? ఇంత. సమస్యను చిన్నదిగా చూడండి, నీ దేవుడు నీకు పెద్దగా కనబడతాడు. సమస్యను ఎప్పుడైతే పెద్దగా చూస్తావో నీ దేవుని యొక్క శక్తి నీకు ఎలా అయిపోద్ది? చిన్నదైపోద్ది. కాబట్టి ప్రియమైన వారులారా, సమస్య కంటే గొప్పవాడు ఆయన, సమస్య కంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయన, సమస్య కంటే ముఖ్యమైనటువంటి వాడు ఆయన. కాబట్టి మన దేవుడు మనకుండగా ఏ యొక్క వ్యక్తికి కూడా మనం భయపడాల్సిన అవసరత, ఏ యొక్క ప్రాంతానికి భయపడాల్సిన అవసరత లేదు. ఏ శ్రమకు, ఏ యొక్క దుఃఖానికి, ఏ బాధకి, ఏ ఇబ్బందికి, ఏ ఆర్థికపరమైనటువంటి సమస్యకు కూడా మనం భయపడాల్సిన అవసరత లేదు. సమస్యను చిన్నదిగా చూడండి, నీ ప్రభు పెద్దదిగా ఉంటాడు. సమస్త బాధల్లోండి, సమస్త ఇబ్బందుల్లోంచి నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ప్రభు కృప వింటున్నటువంటి మీ అందరికీ మాకును తోడయుండి నడిపించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు వినదేవా, నా తండ్రి నీకు వందనాలు. ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో నాయన, ఇదిగో ఏ విధంగా వారు సణుగారు 10 మార్లు ప్రభా నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మేము విన్నాం. చివరికి ప్రభా మీరు కోపగించి వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలోనికి వెళ్లకుండా వారిని అడ్డగించావు. అలాంటి పరిస్థితి మాకు రాకుండా, అలాంటి స్థితి మాలో లేకుండా ప్రభువా నిరంతరం నీకు లోబడి జీవించే కృపను దయచేయండి. ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు, వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు జ్ఞాపం చేసుకోనండి. నా తండ్రి, దూర ప్రాంతంలో ఉండి ప్రభా ఈ వీడియోలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియుడు తండ్రి, మా సహోదరులు సోదరిమణులు ప్రభు, వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోనండి. విశ్వాసమందు సడలిపోకుండా, విశ్వాసమందు తొలగిపోకుండా నీ కృపా బాహుళ్యం కనికరం తండ్రి నీ బిడ్డలుగా మాకు తోడైన నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి అక్కరల, వారి అవసరాలు తీర్చండి, వారి పనిపాట్లను దీవించండి తండ్రి, వారి వ్యాపారంలో దీవించండి, వారు చేయించిన సమస్త పనుల్లోనూ తండ్రి కృపణ తోడుగా ఉన్న దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.